తోతాపూరి మామిడికి ప్రభుత్వం నిర్ణయించిన ధరను రైతులకు వ్యాపారులు చెల్లించాల్సిందేనని మార్కెటింగ్ శాఖ ఏడీ పరమేశ్వర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, తహసీల్దార్ జయసింహ పేర్కొన్నారు. పుల్చల మండలం ఎల్లంకివారిపల్లిలోని ఓ ర్యాంప్ వద్ద సోమవారం ప్రభుత్వ నిబంధనల మేరకు తోతాపూరి మామిడి కొనుగోలు చేయకపోవడంపై సాయిరాం మామిడి ఉత్పత్తిదారుల సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు మునికృష్ణం నాయుడు పలువురు రైతులతో కలెక్టర్ను కలిశారు. సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఎల్లంకివారిపల్లి ర్యాంపు వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ర్యాంపు వద్దకు చేరుకొని యజమానితో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరను రైతులకు తప్పక చెల్లించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే ర్యాంపును సీజ్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వం తోతాపూరికి ₹4 చెల్లించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని, గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలు, ర్యాంపు యజమానులు, వ్యాపారులు రైతులకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు వారికి సూచించారు. లేదంటే ప్రభుత్వం తరపున చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారికి హెచ్చరించారు.